సమాజంలో బాధ్యత గల స్థానంలో ఉన్నవారు ఎంతో ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే వారు చేసే అనుచిత వ్యాఖ్యలకు తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇటీవల ఆర్మీ కర్నల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కున్వర్ విజయ్ షా వ్యాఖ్యల పట్ల యావత్ దేశం సిగ్గుపడుతోందని సుప్రీం మండిపడింది. భారత ఆర్మీ అధికారిని కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ మంత్రి అనుచిత వ్యాఖ్యలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా అనుచిత వ్యాఖ్యల విషయంలో ఆయన క్షమాపణలు అంగీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, సదరు మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి మంత్రి కున్వర్ విజయ్ షా అరెస్టుపై సుప్రీం స్టే విధించింది. ఆర్మీ అధికారిని కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మంత్రి కున్వర్ విజయ్ షా క్షమాపణలు ఎక్కడ చెప్పారో, ఎలా చెప్పారో, సారీ చెప్తున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్టు నటిస్తారు. మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది? ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నా అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అని మంత్రి కున్వర్ విజయ్ షాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాను ఉద్దేశిస్తూ ప్రజా ప్రతినిధిగా ఉన్న మీరు ఎంతో బాధ్యతగా వ్యవహరించారని, ప్రతి పదాన్ని ఆచితూచి మాట్లాడాలని సుప్రీం వ్యాఖ్యానించింది. మంత్రి కున్వర్ విజయ్ షా మాట్లాడిన వీడియోను చూశామన్న ధర్మాసనం చాలా అభ్యంతరకరంగా మాట్లాడారని మండిపడింది. మీ వ్యాఖ్యల పట్ల యావత్ దేశం సిగ్గుపడుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రానికి చెందిన 3 ఐపీఎస్లు అందులో ఉండాలని, వారిలో ఒకరు ఎస్పీ ర్యాంకు కలిగిన మహిళా అధికారి ఉండాలని సుప్రీం సూచించింది. అయితే ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు విచారణకు సహకరించాలని మంత్రికి ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేసిన కల్నల్ సోఫియా ఖురేషీతో పాటు భారత సైన్యంపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విపక్షాలు సహా వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై కేసు నమోదైంది. ఆయన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. కాగా ఆయనపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనిపై విచారణకు సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారం చల్లారక ముందే మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్దా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ తమ నేతలకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలతో వారితో పాటు బీజేపీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఆ పార్టీ అగ్రనాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమ నేతలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడంతో పాటు బహిరంగంగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మెలగడంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం ముందస్తుగానే రూపొందించిందని, పార్టీ అంతర్గత వ్యవహారమని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చెబుతోంది. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ తరహా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇందులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఆఫీస్ బేరర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారనే విషయాన్ని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలపై కొత్త ఎమ్మెల్యేలు, నేతలకు అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వారు చెబుతున్నారు. దీంతో పాటు బహిరంగ సమావేశాల్లో మాట్లాడడంపైన శిక్షణ ఇస్తామని వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు పార్టీ సీనియర్లు దిశానిర్దేశం చేస్తారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. సమాజంలో బాధ్యత గల స్థానంలో ఉన్నవారు అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా వారితో పాటు వారు పనిచేస్తున్న పార్టీలకు సైతం చెడ్డ పేరు వస్తుంది. అందుకే పెద్దగా డ్యామేజ్ జరగకముందే బీజేపీ తమ నేతలకు క్రమశిక్షణకు సంబంధించి శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా కర్నల్ సోఫియా ఖురేషీను ఉగ్రవాదుల సోదరిగా పేర్కొనడంపై దుమారం రేగింది.
కున్వర్ విజయ్ షా అనుచిత వ్యాఖ్యలపై మండిపడిన సుప్రీం ఆయన క్షమాపణలను తాము అంగీకరించలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు సదరు మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.